వెల్కమ్ టు ఎరోస్ట్ కోచింగ్ పార్ట్. ఈరోజు మాక్ 63 ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. ఫస్ట్ సిరీస్ క్వశ్చన్ వచ్చింది. సో ఈ సిరీస్ చూడడానికి మనకు స్క్వేర్స్ కానీ క్యూబ్స్ లాగా అయితే లేదు, రైట్? 215 235 పక్క పక్కన అయితే స్క్వేర్స్ లాగా చెప్పలేం. అండ్ ఇంకోటి ఏంటిది, దీస్ వర్ నాట్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఏమైనా పాసిబుల్ అవుతుందా? మరి 200కి 200 ఉందంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ కాదు. ఖచ్చితంగా వీ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ డిఫరెన్స్. సో 215కి 238కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఇట్స్ ఎంత 15 ప్లస్ ఎంత అవుతుంది? 23. గుడ్. నెక్స్ట్ 238కి 268కి 30 అండ్ 268కి 312కి 44 అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? అండ్ 470 వచ్చింది నెక్స్ట్ నెంబర్. సరే ఒకసారి చూద్దాం. ఈ నెంబర్స్ ఏమైనా మనకు తెలిసిన నెంబర్స్ లాగా ఉన్నాయా? లేవు. ఇవి కూడా మల్టిప్లికేషన్ లాగేది కాబట్టి డిఫరెన్స్ తీసుకుందాం. ఎంత? 7 14 7 పెరిగింది కాబట్టి నెక్స్ట్ ఎంత తీసుకుందాం? 21. సో 21 తీసుకుంటే ఎంత అవుతుంది? 65. మరి 312 ప్లస్ 65 ఎంత సార్? 312 ప్లస్ 65 377. సో 377. సో దట్స్ ఇట్. సో ఆప్షన్ ఏ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 377 అనేది వర్కౌట్ కాలేదు, వర్కౌట్ మరి వర్కౌట్ అయితే కరెక్టా కాదా ఒకసారి మళ్ళీ ఒకసారి రీచెక్ చేయాలి కదా. దీని తర్వాత కూడా 470 కరెక్టా కాదా అన్నది నేను తీసుకుంది. నెక్స్ట్ మళ్ళీ ఎంత యాడ్ చేయాల్సి వస్తుంది? నేను 28. సో 65 ప్లస్ 28 ఈజ్ నథింగ్ బట్ 93. 103. సో 65 అండ్ 30 కనుక తీసుకుంటే 95 93. సో దట్స్ ఇట్. 93 కనుక నేను యాడ్ చేస్తే సో ఎంత అవుతుంది? 470. కరెక్ట్గా ఉంది. ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే ఏం తీసుకోవచ్చు చెప్పండి? ఇక్కడ 21 ప్లేస్లో మీరు 28 తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 7కి 4 డబుల్ అయింది కాబట్టి 14కి డబుల్ మళ్ళీ 28 తీసుకోండి. అలా రెండు చాయిసెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వన్ 758 486 అండ్ 651. సో వాటికి కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 486 కంటే అరౌండ్ 1950 వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది మల్టిప్లికేషన్ అరౌండ్ ఎన్ని టైమ్స్ అవ్వచ్చు? 5 టైమ్స్ అయితే 2000 దాటిపోతుంది కాబట్టి 4 టైమ్స్ తీసుకుందాం. సో 4 టైమ్స్ తీసుకుంటే అవుతుంది 1600 అండ్ 8 4s అంటే 8 4s is 320. సో నథింగ్ బట్ 1920 అండ్ 6 4s 48. సారీ 24. సో కంప్లీట్గా చూసుకుంటే 1920 ప్లస్ 24. సో 1920 ప్లస్ 6 4s 24 కాబట్టి తీసుకుంటే 44. సో ఇక్కడ ఎంత వచ్చింది నాకు? 1950 అంటే ఎంత యాడ్ చేయాలి? +4 +6. ఇట్స్ మై బ్యాడ్. సో టోటల్గా ఇంటూ 4 + 6 యాడ్ చేస్తున్నా. కరెక్ట్ నెంబర్ అది ఒకసారి చెక్ చేద్దాం. ఇంటూ 4 + 6. నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకుంటే మీరు కావాలని ట్రై చేయండి. ఇంటూ 4 టైమ్స్ 8 4s ఎంత? 32. 2 వస్తుంది లాస్ట్ డిజిట్, +6 యాడ్ చేస్తే మీకు వచ్చేది 8. సో ఇక్కడ కూడా 1 4s 4, 4కి 8 కలిపితే ఎంత వస్తుంది? 4 ప్లస్ లాస్ట్కి 2 రావాలి. సో లాస్ట్కి 2 ఉన్నటువంటి డిజిట్ ఏమన్నా? సారీ 8 అంటున్నా కదా. సో ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు 486కి 1950 అంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి చూసుకుంటే 486కి 1900 అంటే 5 టైమ్స్ తీసుకోవచ్చా? మరి కుదరదు. ఎందుకు? 4 5s 2000 దాటిపోతుంది. నాకు కావాల్సిన 1900 కాబట్టి సో ఖచ్చితంగా ఇంటూ 4 టైమ్స్ తీసుకుందాం. ఇంటూ 4 టైమ్స్ తీసుకుంటే ఎంత వస్తుంది? 1600 320 1920 6 4s 24 అంటే 1944. ఇంకెంత కావాలి? 6 కావాలి. కలిపితే 1950 అంటే ఇంటూ 4 + 6. మరి ఇది కూడా కరెక్టేనా? చూడండి ఒకసారి. లాస్ట్ డిజిట్ని ఇంటూ 4తో చేస్తే 4 8s 32 అండ్ +6 యాడ్ చేస్తే ఖచ్చితంగా వచ్చేది 8 కదా. ఇక్కడ కూడా 1 4s 4 దానికి +6 యాడ్ చేస్తే లాస్ట్కి 0 రావాలి. సో లాస్ట్ డిజిట్లో 0 వచ్చిన ఆప్షన్స్ నాకు ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలియదు కాబట్టి మల్టిప్లై చేద్దాం. 6 4s 2400 అండ్ 5 4s ఎంత? 200. 54s 200. సో 24 + 200 అంటే 2600, రైట్? సో 2600లో ఉన్నటువంటి ఆప్షన్ బి. దట్స్ ఇట్. సో 651 ఇంటూ 4 + 6. గుడ్. సో ఆప్షన్ ఎలిమినేషన్స్కి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇవ్వండి. సెట్ అనాలజీ. సో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఇదే ఉంది. ఈ 2 నెంబర్లు మల్టిప్లికేషన్ పనికి లేదు, యాడ్ చేస్తే సరిపోతుంది. సో 8 + 6 14 అండ్ 40 + 70 ఈజ్ నథింగ్ బట్ 110. సో మొత్తం కలిపితే 124. నథింగ్ బట్ సింపుల్గా డైరెక్ట్ యాడ్ చేస్తే అయిపోతుంది. 48 + 76 = 124. ఇది కూడా అంతే కదా. 25 +
69 ఈక్వల్ టు 94. మరి ఇన్ ద సేమ్ వేలో వాటిని యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వచ్చేటువంటి ఆప్షన్ ఏదైనా ఉందా? సో ఇక్కడ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి చాయిస్ లేదు చూడండి, ఎందుకంటే యూనిట్ డిజిట్స్ నువ్వు ఖచ్చితంగా చేస్తావు కాబట్టి అవే పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం కంప్లీట్గా చూసుకుంటే. సో దిస్ ఇస్ ద బెస్ట్ వన్. 94 + 56 అంటే 94, ఈ 6 కలిపితే 100 + 50 150. గుడ్. సో ఇది ఖచ్చితంగా ఎలిమినేషన్ చేయడానికి లేదు, ఈజీ క్వశ్చన్ కాబట్టి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి లేదు అక్కడ, రైట్? నెక్స్ట్ చూద్దాం. సో ఈచ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ vanish are arranged in the reverse alphabetical order. How many letters are there in the English alphabetical series between the letter which 5th from the left and one which is 7th from the right in the new letter cluster, right? So first వాటిని రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాద్దాం ఈ పదాన్ని, రైట్? రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వస్తే ఫస్ట్ ఇట్ రావాల్సింది లాస్ట్లో ఏబి లేని లేదు, తర్వాత నెక్స్ట్ రావాల్సింది ఖచ్చితంగా హెచ్, తర్వాత ఐ, రైట్? నెక్స్ట్ దాని తర్వాత చూసుకుంటే ఏహెచ్ఐ, నెక్స్ట్ వియుక్యూ అంటే క్యూ ఖచ్చితంగా, దాని తర్వాత ఎస్, దాని తర్వాత యు అండ్ వి, రైట్? సో లెటర్ క్లస్టర్ మొత్తం రాసిన తర్వాత ఏం అడుగుతున్నాడు నాకు? 5th ఫ్రమ్ ద లెఫ్ట్. 5th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఐకి, అండ్ 7th ఫ్రమ్ ద రైట్. 7th ఫ్రమ్ ద రైట్ అంటే 1 2 3 4 5 6th 7th. 7th ఫ్రమ్ ద రైట్ ఈజ్ నథింగ్ బట్ వి. క్లియర్? సో రైట్ నుంచి 7th లెటర్కి అండ్ అలాగే రైట్. ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో vanquish are arranged in the reverse alphabetical order. How many letters in the English alphabetical order series between the letters 5th from the left and 7th from the right in the new letter cluster form? Okay, right. సో వీటిని ఫస్ట్ వాడు ఏమంటున్నాడు? రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమన్నాడు. అంటే అన్నిటికన్నా ఫస్ట్ రావాల్సింది, లాస్ట్లో రావాల్సింది ఏ తర్వాత ఖచ్చితంగా వచ్చేది ఏంటి అక్కడ? ఏ, నెక్స్ట్ హెచ్ఐ, తర్వాత ఎన్, దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ వచ్చేది క్యూ తర్వాత ఎస్, యు, వి. దట్స్ ఇట్. సో ఇప్పుడు చూడండి, 5th ఫ్రమ్ ద లెఫ్ట్ కావాలి. 1 2 3 4 5. 5th ఫ్రమ్ ద లెఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్. 7th ఫ్రమ్ ద రైట్ ఈజ్ నథింగ్ బట్ యూ. సో ఎన్కి యూకి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉంటాయి ఇక్కడ? ఎన్ ఏం 14, యూ ఈజ్ 21. అంటే ఇక్కడ మనకి ఎన్కి +7 కలిపితే 21 వస్తుంది. ఇది పొజిషన్స్, బట్ బిట్వీన్ కావాలంటే పొజిషన్ -1 కదా, అంటే మధ్యలో 6 మెంబర్స్ ఉంటారు. ఇది ఎక్కడి నుంచి అడగాలి? యాజ్ పర్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే మన నార్మల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎన్కి యూకి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉంటాయో చెప్పడం. ఓకే, నెక్స్ట్. ఇది చూడగలిగితే సో మనకు కామన్గా కనిపించేది ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయి చూద్దాం. ఏబి కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఐ కెన్ టేక్ బి, ఏబి అండ్ ఏబి తీసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ 2 లెటర్లు బి అయి ఉండాలి. సో ఆప్షన్లు 2 ఆప్షన్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఏ తోట స్టార్ట్ అయినట్టుగా 4 4 సెట్ తీసుకుంటే ఏబి కేఎల్, ఏబి ఎం వచ్చింది. సో కేఎల్ అంటే పక్క లెటర్స్ అయినప్పుడు ఎంకి పక్కన ఇక్కడ ఏం రావాలి? ఎన్ తీసుకుంటే, అంటే ఎన్నా ఎస్ అంటే ఐ కెన్ ప్రిఫర్ ఎన్ఏ కదా. సో కేఎల్ ఎంఎన్, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఓపి, తర్వాత క్యూఆర్, తర్వాత ఎస్టి. సో ఆప్షన్ ఖచ్చితంగా 1. రైట్. సో ఈ అనాలజీ ఒకసారి చూద్దాం. సో ఇట్స్ ఓన్లీ డీల్స్ విత్ యువర్ కంప్లీట్ వొకాబులరీ స్ట్రెంగ్త్. ఇక్కడ వైడ్ రేంజింగ్ అంటే ఓవరాల్గా అంటే చాలా కంప్లీట్ అవేర్నెస్గా ఇవ్వడానికి, అంటే ఎక్కువ రేంజ్ అంటే నథింగ్ బట్ గ్లోబల్, వైడ్ రేంజింగ్ రెండు కూడా మనకి పూర్తిగా అన్న ఒక పదాన్ని అంటే సేమ్ సినోనిమ్స్ లాగా ఇస్తున్నాయి, ఎగ్జాక్ట్ మీనింగ్ ఇస్తున్నాయి. ఫంక్షనల్గా పనిచేయడం, ఎఫెక్టివ్గా పనిచేయడం, నథింగ్ బట్ బోత్ ఆర్ ఆల్సో సినోనిమ్స్. సో అలాగే ఉన్న సినోనిమ్ ఇక్కడ ఏంటిది మనకి? ఇంప్రాంప్టు అండ్ స్పాంటనియస్. ఇంప్రాంప్టు ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టాంట్గా ఏదైనా చేయడం వితౌట్ ఎనీ ప్రిపరేషన్. స్పాంటనియస్ కూడా వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఇన్స్టాంట్గా చేయడం. కాబట్టి 2 సేమ్ మీనింగ్స్ వచ్చేటువంటి ఆప్షన్ ఏ. సో కొంచెం వొకాబులరీ వర్డ్స్ రెగ్యులర్గా డీల్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు బెనిఫిట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్, కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే టౌన్స్ ఈజ్ కోడ్ నెంబర్ కోడింగ్ ఇచ్చాడు మనకి. 40 ఇక్కడ మనకు అర్థమైపోవాలి. టీకి 40 వచ్చిందంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ మల్టిప్లయింగ్ విత్ 2.
సో నెక్స్ట్ 12 ఇచ్చాడు, నెక్స్ట్ 46 ఖచ్చితంగా 23కి ఇంటూ 2 టైమ్స్ జరిగింది మళ్ళీ ఇక్కడ కూడా. అండ్ ఎన్కి ఎంత వచ్చింది 28, అంటే ఇది కూడా ఇంటూ 2 టైమ్స్. 19కి 2 టైమ్స్ చేస్తే ఖచ్చితంగా 38. మరి ఇది ఒక్కటి మాత్రం డిఫరెంట్గా వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ఓవెల్ అన్న మీనింగే కదా. సో ఓకి 15 రావాల్సింది కాస్త ఎల్ 12 వచ్చింది, అంటే ఇదేంటిది ఆపోజిట్ పేర్. క్లియర్. సో ఓకి ఎల్ అంటే ఆపోజిట్ పేర్, మిగతా అన్ని ఇంటూ 2 అవుతున్నాయి. అది కరెక్టా కాదంటే ఒకసారి చెక్ చేద్దాం. గ్రేడ్ కూడా చూసుకుంటే ఇక్కడ జీఈ, ఈకి థర్డ్ లెటర్ ఏమి ఇచ్చాడు 22, థర్డ్ లెటర్ కనుక మనకి 22 ఇచ్చాడు, అంటే వి ఆపోజిట్ పేర్ ఇచ్చాడు. అదే టీకి డబుల్ ఇచ్చాడు. కాబట్టి ఇన్ ద సేమ్ వే మ్యూజిక్ కూడా చూసుకుంటే అంటే ఇక్కడ ఓవెల్కి అయితేనేమో ఆపోజిట్, అదే కాన్సనెంట్కి అయితేనేమో ఇంటూ 2, అంతే కదా. సో మ్యూజిక్ కనుక డైరెక్ట్ తీసుకుంటే ఏంటిది ఇంటూ 2 ఆపోజిట్, ఇంటూ 2 ఆపోజిట్ అండ్ ఇంటూ 2, రైట్. సో మ్యూజిక్కి M13 అంటే 26, యూకి 6 కదా ఎఫ్, అండ్ ఎస్కి ట్వైస్ చేస్తే 38, అండ్ ఓకి సింపుల్గా చెప్పాలంటే సరే ఐకి ఆపోజిట్ ఆర్ 18, అండ్ సీని డివైస్ చేస్తే 6, రైట్. సో ఇక్కడ 0 తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. చూద్దాం 26 6, 38 18 6. సో ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. సో ఒకసారి ఇక్కడ సైన్స్ ఇంటర్చేంజ్ చేయమన్నాడు, అంటే ప్లస్లో మైనస్ కాబట్టి సో మైనస్ అంతా ప్లస్, ప్లస్ అంతా మైనస్ తీసుకుందాం. డిజిట్స్ మాత్రమే అన్నాడు. సో డిజిట్కి నెంబర్కి చాలా తేడా ఉంది కదా. డిజిట్ అంటే దాంట్లో సగం ఏదో ఒక ఇప్పుడు 55లో ఈ 5 చేంజ్ అవ్వాలి, ఈ 5 కూడా చేంజ్ అవ్వాలి డిజిటల్ అన్నప్పుడు, రైట్. సో ఒకసారి చూద్దాం. అలా చూసుకుంటే లాస్ట్ డిజిట్ చూద్దాం. ఇప్పుడు ఇదంతా ప్లస్ కదా, మైనస్ అంతా ప్లస్, ప్లస్ అంతా మైనస్ అవుతుంది. సో లాస్ట్ డిజిట్ కనుక తీసుకుంటే 2 లాస్ట్ డిజిట్, ఇక్కడ 8, 2 + 8 అంటే 10, 10 - 8 అంటే ఎంత రావాలి మనకి 10, 5 ప్లేస్లో 8 కదా వచ్చేది, 10 - 8 అంటే మళ్ళీ 2 రావాలి. సో దర్ ఇస్ ఛాన్స్ ఈ ఆప్షన్ కూడా కరెక్ట్గానే ఉంది. ఇది ఒకసారి చూద్దాం. 8 + 5, సో 8 + 5 13, 13 - 8 ఎంత రావాలి 5 రావాలి. సో ఇక్కడ 2 వచ్చింది, ఆప్షన్ 3 తీసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకుంటే 2 5 2 5 కరెక్ట్గానే ఉన్నాయి, అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్స్ ఇక్కడైతే ఏమున్నాయి ఇక్కడ కూడా అవే ఉన్నాయి. సో 3 ఆప్షన్స్ పర్ఫెక్ట్గానే ఉంటాయి. అంటే కనీసం మనం 2 అయినా చెక్ చేయాలి. 2 చెక్ చేస్తే మన ఆన్సర్ ఏంటో తెలుస్తుంది. సరే ఒకసారి థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఫోర్త్ వన్ కనుక చెక్ చేస్తే అంటే కొంచెం హెవీ నెంబర్స్ లాగా ఉన్నాయి కదా, ఈ 2 చెక్ చేసి ట్రై చేద్దాం. 52 అంటే 82 + 38 - 88. సో ఇక్కడ చూడండి ఎందుకు తీసుకుంటున్నా ఇలా అంటే నథింగ్ బట్ ఆల్రెడీ 5 ప్లేస్లో 80, 8 ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, రైట్. ఇక్కడ 8 లేదు కాబట్టి అన్నీ ఇక్కడ 5 లేవు కాబట్టి 8 లేవు కాబట్టి అవన్నీ 5 అయిపోయాయి. 5 ప్లేస్లో మొత్తం 8s వచ్చేసాయి. ఓకే. 82 + 38 విల్ బీ ఎంత 90 + 30 120. సో 120 - 88 72 వచ్చేంత రేంజ్ లేదు కాబట్టి ఆప్షన్ 2 3 అనేది రాంగ్. నెక్స్ట్ ఇది కనుక చెక్ చేసుకుంటే 52 + 38 - 88 ఈక్వల్ టు, సో 52 + 38 ఎంత అండి 60 + 30 90, 90 - 88 ఈక్వల్ టు 2, కరెక్టే కదా. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ పర్ఫెక్ట్, ఇంకా ఆప్షన్ 1 కూడా అవసరం లేదు. క్లియర్. సో ఇక్కడ మనకు కొంచెం లక్ బాగాలేదు కాబట్టి ఓన్లీ ఒకటి మాత్రమే ఎలిమినేట్ అయింది, మిగతా 2 చెక్ చేస్తే మన ఆన్సర్ ఏంటో తెలుస్తుంది, రైట్. ఒకవేళ 2 ఎలిమినేట్ అయిపోయాయి అనుకోండి హ్యాపీ, ఎందుకు ఒకటి చెక్ చేస్తే ఇంకోటి మన ఆన్సర్ అవుద్ది కాబట్టి, రైట్. ఒకసారి చూద్దాం. A has 2 daughters, one of whom is married to G. సో ఏకి 2 daughters ఉన్నారంట, దాంట్లో ఒకరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు జీని పెళ్లి చేసుకున్నారు, రైట్. F is sister of D, సో F is the sister of D and sister in law of G. సో F అనేది సిస్టర్ అంట ఎవరికి Dకి, అండ్ ఈమె ఎవరికి సిస్టర్ ఇన్ లా జీకి సిస్టర్ ఇన్ లా, అంటే డీకి మ్యారేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫ్ సిస్టర్ ఇన్ లానే కదా అయ్యేది జీ కనుక పెళ్లి చేస్తే. సో ఇక్కడ జీ తీసుకొని ఇక్కడ డి అండ్ ఇక్కడ ఎఫ్ తీసుకోవచ్చు కదా. సో ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ జీ. నెక్స్ట్ డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. ఇక్కడ మొత్తానికి పోయి చూడండి, డి జెండర్ని మనం పొరపాటుని ఇక్కడ ఫిక్స్ చేస్తే ఆన్సర్ మొత్తానికి పోతుంది, రైట్. సో దీన్ని ఒకసారి చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్. ఒకసారి బ్లడ్ రిలేషన్ చూద్దాం. A has 2 daughters, one of whom is married to G. సో ఏకి
ఇద్దరు కూతుర్లు, దాంట్లో ఒకరిని పెళ్లి చేసుకుంది ఎవరు? జీ. ఓకే. ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. సో ఎఫ్ అనే క్యాండిడేట్ సిస్టర్ అంట ఎవరికి? డీకి. అండ్ అంటే ఎఫ్ అనే క్యాండిడేటే మళ్ళీ సిస్టర్ ఇన్ లా ఆఫ్ జీ. సో జీకి సిస్టర్ ఇన్ లా అంటే సో ఎఫ్ వాళ్ళ సిస్టర్ని, అది డి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఎఫ్ వాళ్ళ సిస్టర్ని ఎవరు పెళ్లి చేసుకున్నారు? జీ చేసుకున్నారు అనుకుందాం. అప్పుడు ఎఫ్ సిస్టర్ ఇన్ లానే కదా అయ్యేది. బట్ ఖచ్చితంగా అయితే చెప్పలేను కాబట్టి ఆ డిఏ ఆ సిస్టర్ కూడా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఖచ్చితంగా తెలియదు. సో ఎఫ్ని అయితే పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఎఫ్ ఇక్కడ తీసుకుందాం. అప్పుడు ఎఫ్ సి సిస్టర్ ఇన్ లా ఆఫ్ జీఏ కదా ఖచ్చితంగా. నెక్స్ట్ డి ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. సో చూడండి, డీని ఇక్కడ ఫీమేల్ చేయలేదు, డి ఈజ్ ద బ్రదర్ అని చెప్పాడు. సో డి ఈజ్ ద బ్రదర్ ఎవరికి? సికి. జీ హ్యాస్ నో సిబ్లింగ్స్. సో జీకి ఎటువంటి సిబ్లింగ్స్ లేరు. గుడ్. ఇఫ్ సి ఈజ్ ద మదర్ ఆఫ్ ఈ. సో సి అనే క్యాండిడేట్ మదర్ అంట ఎవరికి? ఈకి. సో దెన్ హౌ ఏ రిలేటెడ్ టు ఈ. సో హౌ ఏ రిలేటెడ్ టు ఈ. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఎఫ్ అండ్ డి అనే క్యాండిడేట్స్ ఎవరు? సిబ్లింగ్సే కదా. సో ఇక్కడ నేను డి తీసుకోవచ్చు కదా. సో డి యొక్క సిస్టర్ ఎవరు ఇంకోరు? సి. అప్పుడు సిని పెళ్లి చేసుకుంది జీ. సి యొక్క చైల్డ్ ఎవరు? ఈ. సో హౌ ఏ రిలేటెడ్ టు ఈ అంటే ఏ అనే క్యాండిడేట్ ఈకి మదర్ వల్ల పేరెంట్. మదర్ వల్ల పేరెంట్ ఏమవుతారు? గ్రాండ్ మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్. అంటే ఏం చెప్పొచ్చు? కెనాట్ బి డిటర్మైన్. సో వీ కెన్ డైరెక్ట్లీ సే కెనాట్ బి డిటర్మైన్. నెక్స్ట్ వన్ రైట్, ఒకసారి చూద్దాం. రైట్, జెలసీకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? బిఎఫ్కేకే టీబీపీ. రైట్. సో జేకి బిఏ దగ్గరన, జేకి కే దగ్గర. సో కే అనేది దగ్గర కదా. సో దట్ కుడ్ బి బెస్ట్. జేకే ఎంత? +1. ఈఎఫ్ +1. ఏబి +1. రైట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆడ్ నెంబర్ కౌంట్ వచ్చినప్పుడు మనం మ్యాక్సిమం చేసేది హాఫ్ స్ప్లిట్ చేసి మిడిల్ దాన్ని సపరేట్గా చూస్తాం కదా. సో ఎల్కేకి కనుక తీసుకుంటే ఇక్కడ -1. ఓకే. సో ఓపి +1, యూవిఎస్టీ. సో ఇవన్నీ కూడా +1. సో డైరెక్ట్గా ఆప్షన్ కనుక తీసుకుంటే హయ్యర్ హార్టన్కి రైట్. సో HIEF AB అండ్ ఆర్కి -1 కనుక తీసుకుంటే ఏమవుతుంది? క్యూ. అండ్ TUEF అండ్ NO. సో BFIQOFU ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. సో దీన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేది మనకు పాయింట్ ఆఫ్ వ్యూ కదా. సో ఒకసారి దాన్ని జాగ్రత్త చూసుకుందాం. ఇప్పుడు ఈ కార్నర్లో ఒక పీస్ కట్ అయింది మనకి ఇక్కడ, జాగ్రత్త చూసుకోండి. ఆ మొక్క కట్ అయినప్పుడు మనకు అక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఒక స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. రైట్. సో స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది, అన్నీ ఉంటున్నాయి కరెక్టే. కానీ ఈ ఉన్న ఆల్రెడీ నార్మల్ స్క్వేర్ అయితే ఉండాల్సిందే కదా. సో నార్మల్ స్క్వేర్ కూడా అన్నిట్లలో ఉంది. గుడ్. మరి దాన్ని ఓపెన్ చేసినప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నటువంటి స్క్వేర్ని కనుక నేను మళ్ళీ ఓపెన్ చేస్తే దీని రిఫ్లెక్షన్ ఖచ్చితంగా నాకు ఇలా డౌన్ సైడే వస్తుంది, స్ట్రైట్ అయితే రాదు. కాబట్టి ఆప్షన్ సి అక్కర్లా. మరి మూడిట్లలో కనుక తీసుకుంటే ఏదైనా నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. రైట్. సో మళ్ళీ దీంట్లో ఏది అక్యురేట్గా నాకు ఆన్సర్ అనేది ఇచ్చే ఛాయిస్ ఉంది. రైట్. సో ఇప్పుడు సింపుల్ ఎలిమినేషన్కి మనకి ఇక్కడ ప్లస్ ఏంటిది? ఈ ఫోల్డర్ అనేది మనకి ఇక్కడ ఇలా వచ్చింది కదా, అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఉన్న ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ కూడా ఉంది. రైట్. సో ఈ కట్ ఏదైతే ఉందో ఈ కట్ మనకి ఇక్కడ పైన కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇలా మరి వింతగా అయితే కట్ వచ్చే ఛాయిస్ ఉండదు. అండ్ ఇక్కడ కట్ లేకుంటుంది కాబట్టి డైరెక్ట్ వీ కెన్ గో ఫర్ ఆప్షన్ బి. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్. సో విచ్ ఈస్ ద డిఫరెంట్ ఫ్రమ్ ద లెటర్ క్లస్టర్ అని అడిగాడు. సో మ్యాక్సిమం మనం ఆపోజిట్స్ కనబడితే ఓకే, కానీ ఇక్కడ ఆపోజిట్స్ ఏం లేవు కాబట్టి డిఫరెన్స్కి వెళ్ళిపోదాం. సో ఓకి ఎస్కి కనుక తీసుకుంటే +4, ఎస్క్యూ ఎంత? -2, మళ్ళీ QU +4. నెక్స్ట్ JN +4, -2, +3. BF +4, FD -2, DH +4. IM +4, MK -2, KO +4. ఇక్కడ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఓన్లీ B. +4, -2, +3 ఉంది, అన్నిట్లలో +4 ఉంది. ఓకే.
నెక్స్ట్ వన్, సో ఫైండ్ అవుట్ ద రాంగ్ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్ అని చెప్పేసి అడిగాడు. ఇవైతే డైరెక్ట్ స్క్వేర్స్ క్యూబ్స్ అయితే కాదు ఖచ్చితంగా. రైట్, సో ఒకసారి చూద్దాం. డిఫరెన్స్ అయితే హెవీగానే అనిపించింది, కానీ ఇక్కడ 700కి 1000కి అయితే మనం ఖచ్చితంగా మల్టిప్లికేషన్ తీసుకోలేం, ఇంటూ 1 టైమ్సే కాబట్టి డైరెక్ట్ ఐ కెన్ గో ఫర్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ కనుక తీసుకుంటే అక్కడ ఎంత ఉంది నాకు, అరౌండ్ 289. ఇదైతే నాకు బాగా తెలుసు, 17 స్క్వేర్. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 277, 398, 121. ఇది కూడా నాకు బాగా తెలుసు, 11 స్క్వేర్. రైట్, సో 11, ఇక్కడ గ్యాప్ చూడు 11, నెక్స్ట్ ఇక్కడ చూడు 11, 12, 13, 14. అది కుదరదు కదా, కాబట్టి ఆడ్ తీసుకుందాం. 11, 17 ఆడ్ నెంబర్స్ కాబట్టి 11, ఇక్కడ ఎంత 13 స్క్వేర్, ఇక్కడ 15 స్క్వేర్, నెక్స్ట్ రావాల్సింది 17 స్క్వేర్. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత రావాలి నాకు, 169 రావాలి. సో 8 + 9 కలిపితే నాకు 7 రావాలి, కానీ 9 అయితే రాకూడదు, కాబట్టి ఇక్కడ రావాల్సింది 567. సో డెఫినెట్గా ఉన్న ఆప్షన్ 569. గుడ్. నెక్స్ట్ అది చూడగానే అర్థమైపోతుంది. ఎలా చూడండి ఒకసారి, ఆ 20 తర్వాత 10కి వచ్చింది అంటే తగ్గి మళ్ళీ ర్యాపిడ్గా పెరిగింది, అంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్ విత్ ఫ్రాక్షన్స్, అండ్ అక్కడ ఫ్రాక్షన్స్ కూడా కనబడుతున్నాయి మనకి. రైట్, సో 20కి ఇక్కడ చూసుకుంటే ఇంటూ 0.5 హాఫ్ అయింది. 15 అంటే ఇంటూ 1.5. రైట్, అంటే ఇప్పుడు ఎంత తీసుకోవాలి, ఇంటూ 2.5. సో 15 2 is 30, అండ్ 15లో హాఫ్ అయింది 7.5, అంటే 37.5. ఆప్షన్ 1. నెక్స్ట్ దాన్ని ఇంటూ 3.5 టైమ్స్ చేస్తే 37కి అరౌండ్ 131.25 కరెక్ట్గానే వస్తుంది, కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొత్తం కంప్లీట్గా ఇచ్చి విత్ రెస్పెక్ట్ టు పాయింట్ P3 అండ్ ఆల్సో ఇన్ డైరెక్షన్ ఆఫ్ పాయింట్ F అని అడిగాడు. పాయింట్ F యొక్క డైరెక్షన్ అడిగాడు. సో ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు, P1, P2, P3, P4 అన్నీ ఇచ్చాడు కదా. సో ఒకసారి డయాగ్రామ్ వేయడానికి ట్రై చేద్దాం. సో ఆరుష్ స్టార్ట్ వాకింగ్ ఇన్ ద వెస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ పాయింట్ P3 ఆఫ్టర్ వాకింగ్ 20 meters. సో వెస్ట్ డైరెక్షన్ అంటే ఇక్కడ P3 నుంచి స్టార్ట్ అయ్యి వెస్ట్ డైరెక్షన్లో 20 meters వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఈ స్టాప్స్ ఎట్ ద పాయింట్ P1. సో P1 దగ్గర ఆగి ఏం చేశాడు, నెక్స్ట్ హీ టర్న్స్ టు 90 degrees క్లాక్ వైజ్. 90 degrees ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 90 degrees క్లాక్ వైజ్ అని వచ్చిందంటే రైట్ సైడ్. సో రైట్ సైడ్ అంటే పైకే కదా, సో రైట్ సైడ్ తీసుకుని 17 meters అండ్ ఈ రీచ్ 0.4. సో 70 meters నడిచి హీ రీచ్ 0.4. నెక్స్ట్ అక్కడి నుంచి ఏం చేశాడు, ఫ్రమ్ 0.4 హీ టర్న్స్ 270 degrees యాంటీ క్లాక్ వైజ్. 270 degrees యాంటీ క్లాక్ వైజ్ అన్న 90 degrees క్లాక్ వైజ్ అన్న రెండు ఒకటే, అంటే రైట్ సైడ్కి. అండ్ వాక్ ఫర్ 31 meters అండ్ రీచ్ పాయింట్ P2. 31 meters అంటే 20 + 12. సో 20 + 12 ఎక్కడికి, P2. ఆఫ్టర్ దట్ షీ టేక్స్ 2 consecutive రైట్ టర్న్స్ 15 and 11 meters. సో 15 meters ఒకటి అండ్ 11 meters ఒకటి కాన్సిక్యూటివ్గా. సో రైట్ టర్న్ తీసుకొని స్టాప్డ్ ఎట్ ద పాయింట్ P5. సో P5 దగ్గర ఆగారు, ఇది P5 అనుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద P5 అండ్ P3 అండ్ ఆల్సో ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ పాయింట్ P5 విత్ రెస్పెక్ట్ టు P3. సో P3 నుంచి చూస్తే P5 ఏ డైరెక్షన్లో ఉంది, P3 నుంచి చూద్దాం. P3 నుంచి చూసుకుంటే మనకి ఎటు వెళ్తున్నావు, పైకి వెళ్తున్నాం అంటే నార్త్ అండ్ రైట్ సైడ్కి వెళ్తున్నాం అంటే ఈస్ట్, అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమొచ్చాయి మనకి డైరెక్ట్గా చూసుకుంటే, ఈ క్వశ్చన్ కనుక చూస్తే విత్ రెస్పెక్ట్ అన్న పదాలు వచ్చినప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ ట్రిక్ వాడడానికి చూడండి. బట్ విత్ రెస్పెక్ట్ టు P3 ఏం చూడాలి, P5ని. సో ఇక్కడ మరి ఆర్ స్టార్ట్ వాకింగ్ ఎక్కడి నుంచి, P3 నుంచే. అండ్ ఫైనల్గా వచ్చిన పాయింట్ ఏంటిది, అండ్ స్టాప్ ఇట్ ద పాయింట్ 5. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ 2 points అవే కదా. సో స్టార్ట్ టు ఎండ్ టు స్టార్ట్ పాయింట్సే కాబట్టి ఖచ్చితంగా డైరెక్ట్ ట్రిక్ తీసుకోవచ్చు మీరు. రైట్, చూద్దాం ఒకసారి. P3 నుంచి స్టార్ట్ అయ్యి P3 ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్, P5 ఈజ్ ద ఎండింగ్ పాయింట్, అంతే కదా. సో ఒకసారి చూద్దాం. P3 నుంచి స్టార్ట్ అయ్యి 20 meters వెస్ట్కి వెళ్ళి అక్కడి నుంచి 90 degrees క్లాక్ వైజ్ అంటే రైట్ సైడ్కి 17 meters తీసుకొని అండ్ అక్కడి నుంచి 270 degrees యాంటీ క్లాక్ వైజ్. 270 degrees యాంటీ క్లాక్ వైజ్ అన్నా 90 degrees క్లాక్ వైజ్ అన్నా రెండు ఒకటే, కాబట్టి మళ్ళీ రైట్ సైడ్కి తీసుకొని 31 meters అండ్ ఆఫ్టర్ 2 consecutive రైట్ టర్న్స్ 15 and 11.
సో ఫైనల్లీ హీ రీచ్ పాయింట్ P5. సో ఇవి క్యాన్సిల్ చేస్తే 31, 15, 17లో పోతే ఇంకా నార్త్లో 2 మిగులుద్ది. సో ఇప్పుడు ఎండింగ్ పాయింట్ P5, దాని యొక్క పొజిషన్ చెప్పాలి విత్ రెస్పెక్ట్ టు ఏంటిది P3, అంటే విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింటే కదా. కాబట్టి రివర్స్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ మన ఆన్సర్ ఏంటిది నార్త్ 2 meters. ఇన్ ఇయర్ April 7 ఫాల్స్ ఆన్ ద ట్యూస్డే. సో చూడండి ఎంత సింపుల్గా ఇచ్చాడు. 7th అనేది ట్యూస్డే అయింది. ఓకే, సో ఇప్పుడు మనకేం కావాలి, విచ్ డేట్స్ ఆఫ్ ద సేమ్ మంత్ విల్ హ్యావ్ ఎన్ ఏ ఫాల్ అనే ఫ్రైడే. ట్యూస్డే నెంబర్ ఎంత సార్ 2, ఫ్రైడే నెంబర్ ఎంత 5, అంటే ఇక్కడ +3 చేస్తే సరిపోతుంది కదా. మరి ఇక్కడ కూడా +3 చేస్తే ఎంత వస్తుంది నాకు 10th. సో 10th ఈజ్ ద ఫ్రైడే. సో ఇక్కడ సెకండ్ లెటర్లో మనకు 10th ఉన్న ఆప్షన్ ఓన్లీ ఏంటిది ఆప్షన్ ఏ, అది కరెక్టేనా. సో ఇంకా 10th అక్కడ తప్పించి ఇంకెక్కడ లేదు కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ గో ఫర్ ఆప్షన్ ఏ. ఇంకోటి ఇవ్వాలి 30 కూడా ఇవ్వాలి, బట్ ఇవ్వలేదు, బట్ అక్కడ వరకు అయితే మనకు పర్ఫెక్టే కదా. నెక్స్ట్, ఆల్ కాటన్ ఈజ్ జ్యూట్, సమ్ wool is jute, all fabric is wool. So all fabric is wool, కొంచెం జాగ్రత్త. సో no fabric is cotton. కాటన్ ఫ్యాబ్రిక్ దెర్ ఈజ్ నో నెగిటివ్ రిలేషన్షిప్. నో అంటే 100% నెగిటివ్ రిలేషన్షిప్ ఉండాలి, అది లేదు కాబట్టి రాంగ్. సమ్ వూల్ ఈజ్ కాటన్, వూలు కాటన్ కలిసి ఉన్నాయా లేవు, కానీ కలవచ్చు కలవకపోవచ్చు, వీటి మధ్య పాజిటివ్. ఇప్పుడు వూల్కి కాటన్కి మధ్య పాజిటివ్ రిలేషన్షిప్ లేదు, నెగిటివ్ రిలేషన్షిప్ లేదు అంటే ఎనీ పాసిబిలిటీ కంక్లూజన్ ఈజ్ ట్రూ, అంతే కదా. సో సమ్ వూల్ కాటన్ కలవచ్చు కలవకపోవచ్చు. సమ్ జూట్ ఈజ్ ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ జూట్ కూడా కలిసి లేవు కదా. సో దెర్ ఈజ్ ఛాన్స్, బట్ మధ్య నెగిటివ్ కూడా లేదు పాజిటివ్ కూడా లేదు, కాబట్టి పాసిబిలిటీ ఈజ్ ట్రూ. కాబట్టి ఏం చెప్పొచ్చు, బోత్ 2 and 3 ఆర్ ఫాలోస్. నెక్స్ట్, ఇవి చాలా సింపుల్గా చెప్పుకుంది మనం. 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయంటే 10, ఇక్కడ కూడా 5 లైన్స్ ఉన్నాయి కాబట్టి 10, 5 2 10. అండ్ ఈ రెండు కలిసినప్పుడు మనకి 2 ఎక్స్ట్రా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి కదా జంక్షన్లో, ఇవి కరెక్ట్గా చూసుకుంటే. సో 10 + 2 + 10 ఎంత 22, దట్స్ ఇట్. సింపుల్ క్వశ్చన్. కొంచెం ఆ బేస్ డయాగ్రామ్స్ ఎప్పటికీ రివైజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్, చూద్దాం ఒకసారి ఇది కరెక్ట్ రంగు. ట్రావెలింగ్ సోలో కెన్ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ పర్సనాలిటీ. సో కరెక్టే కదా, సోలోగా ట్రావెల్ చేసినప్పుడు మనకు పైన పాజిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది, రైట్, పర్సనాలిటీ పైన. నెక్స్ట్, సోలో ట్రావెల్ ఈజ్ వన్ ఆఫ్ ద, మొత్తం అని చెప్పట్లే, వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్. కరెక్టే, ఇది కూడా వన్ ఆఫ్ ద వే. సో రెండైతే కరెక్టే, బట్ సోలో ట్రావెల్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే కాబట్టి పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుందా, అది చెప్పడానికి కరెక్ట్ రీజన్ లేదు కాబట్టి. సో బోత్ అసెషన్ అండ్ రీజన్స్ ఆర్ ట్రూ, బట్ రీజన్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్, దట్స్ ఇట్. Next, construction of cement roads in the city leads to the direct runoff of rainwater into the drains that are connected to the water treatment plants. Wells are losing water because the soil can no longer hold moisture. సో ఇప్పుడు మనకేం తెలుస్తుంది, కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమెంట్ రోడ్స్ వల్ల ఆ రన్ ఆఫ్ అనేది ఇమ్మీడియట్గా డ్రైన్స్లోకి వెళ్ళిపోతుంది, అది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లోకి వెళ్ళడానికి కనెక్ట్ ఉన్నాయి. అండ్ వెల్స్లలో కూడా బాయిలలో కూడా నీళ్ళు ఉండట్లేదు, ఎందుకంటే నేల అంతగానో స్టోర్ చేయలేకపోతుంది ఆ మాయిశ్చర్ని. సో దీన్ని బట్టి నీకు ఏమర్థం, ఇన్ఫ్లుయెన్స్ అంటే నీకు ఏమర్థమైంది, సిమెంట్ రోడ్ ప్రివెంట్ వాటర్ ఫ్రమ్ పెనిట్రేటింగ్ ద సాయిల్. సో కరెక్టే కదా, సిమెంట్ అండ్ రోడ్స్ అనేది ప్రివెంట్ చేస్తాయి ఏంటిది, సాయిల్లోకి వాటర్ పెనిట్రేట్ కాకుండా. సో అందుకనే అవి రన్ ఆఫ్ వెళ్ళిపోయి, అంటే వరదలాగా వెళ్ళిపోయి వెంటనే డ్రైనేజ్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇది నాకు అర్థమవుతుంది. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ వెల్స్ ఇన్ ద సిటీస్, దాని గురించి ఎవడు మాట్లాడలేదు ఇక్కడ, కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ ఫాలోస్, దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, సో మిర్రర్ ఇమేజ్ కదా, మిర్రర్ ఇమేజ్ కనుక చూసుకుంటే ఈ సైడ్ లైన్ మనకి రైట్ సైడ్లో ఉంది, కాస్త లెఫ్ట్ సైడ్లోకి రావాలి. సో ఇక్కడ లైన్ లేదు, తప్పు. అండ్ మిగతా వాటి కనుక చూసుకుంటే దీనిలో మీకు అన్నింటిలో డిఫరెంట్గా ఉన్న పాయింట్ ఏంటిది, ఇక్కడ ఈ లైన్, ఈ చిన్న స్క్వేర్, అది కనుక మనకు రైట్ సైడ్కి రావాలి. అసలు ఈ స్క్వేరే లేదు ఇక్కడ, ఇక్కడేమో లెఫ్ట్ సైడ్కి కాస్త రైట్ సైడ్కి వచ్చింది, హ్యాపీ, రైట్. సో మరి ఇది కూడా రైట్ సైడ్కి వచ్చింది కదా, మరి రెండింటిలో డిఫరెన్స్ ఏంటిది మనకి. సో ఆ రెండిట్లలో సేమ్ లాగే ఉన్నాయి, బట్ డిఫరెన్స్ ఏమైనా ఉందో బి అండ్ డి కనుక కొంచెం క్లారిటీగా చూసుకుంటే. సో మ్యాక్సిమం బోత్ ఆర్ ద సేమ్ ఇమేజెస్, బట్ మధ్యలో లైన్ అనేది
లేదు, ఇక్కడ లైన్ అనేది ఎక్స్ట్రా ఉంది, ఈ లైన్. సో ఇది అవసరం లేదు కాబట్టి ఓన్లీ టీ. గుడ్. చూద్దాం ఇక్కడ డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసి. సో డివిజిబిలిటీ రూల్ తోటి ఒకసారి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ డివిజిబిలిటీ పక్కన ఎట్లాగో మీకు క్రాస్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయిందో తీసుకోండి. 10/15 అవుతుందా? కాదు. 8/4 అవుతుంది. బట్ అక్కడ మల్టిప్లికేషన్ 12 × 14 అంటున్నాడు. 12 14 అంటే 16 అవుతుందా? కాదు. నెక్స్ట్ అంటే మళ్ళీ ఇక్కడ మైనస్ కూడా లేదు, ప్లస్ చేస్తున్నావు. ఖచ్చితంగా ఇది ఈ వాల్యూ కంటే ఎక్కువనే రావాలి కానీ తక్కువ ఉండకూడదు కదా, ఈక్వల్ టు అనేది. నెక్స్ట్ ఇది డివిజిబుల్ అవుతుంది 9/15. మరి 10 3s 30 అంటే 15 అనేది ఇంకా తక్కువ కదా, 30 కంటే ఎక్కువ ఉండాలి వాల్యూ. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఒకటే. 14 డివిజిబుల్ బై 2 ఎంత అవుతుంది? 14 డివిజిబుల్ బై 2 7 ప్లస్ 7 3s 21, మొత్తం ఎంత? 28. దట్స్ ఇట్. ఎలిమినేషన్ అయిపోయింది, మీరు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. సో సిట్టింగ్ ఇన్ సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు. ఒకసారి చూద్దాం ఎంత కరెక్ట్ ఏంటిది రాంగ్ అన్నది. సో ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్వర్డ్ అని చెప్పాడు. సో ఎంతమంది? 8 మెంబర్స్. డైరెక్ట్గా తీసుకోవచ్చు, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎనీవేర్. సో M సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ S. సో M అనే క్యాండిడేట్ Sకి సెకండ్ టు ద లెఫ్ట్లో. సో క్లాక్ వైజే కదా లెఫ్ట్. సో Sకి సెకండ్ టు లెఫ్ట్ అంటే 1 గ్యాప్ M. 2 persons సిట్ బిట్వీన్ S అండ్ N. సో Sకి Nకి మధ్య ఇద్దరు ఉండాలి. N హూ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు M. M పక్కన రావద్దు అంటే అటు సైడ్ దగ్గర తీసుకోవాల్సింది 2 persons. ఇక్కడ ఎవరిని తీసుకోవాలి? N. L ఈజ్ సిట్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ R. సో L అనే క్యాండిడేట్ Rకి థర్డ్ టు ద రైట్లో. Rకి థర్డ్ టు ద రైట్ అంటే 2 గ్యాప్స్ L ఇలా ఉండాలి. సో అలా తీసుకుంటే మనకి ఇక్కడ పాసిబిలిటీస్ ఎక్కడైనా తీసుకునే ఛాయిసెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడే కుదరకుండా కొంచెం వెయిట్ చేద్దాం. హూ సిట్స్ అడ్జసెంట్ టు R సిట్స్ అడ్జసెంట్ టు నైదర్ ఎస్ నార్ M. సో ఇక్కడ R రావద్దు, ఇక్కడ కూడా R రావద్దు. అంటే మిగిలిన ఈ 2 పొజిషన్సే కదా. సో ఇప్పుడు నేను కనుక Rని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ R తీసుకుంటే 1 2 ఇక్కడ L వస్తుంది. అదే ఇక్కడ R తీసుకుంటే 1 2 L వస్తుంది. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే తీసుకోలేను. Q సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ O. సో Q అనే క్యాండిడేట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ O. ఓకి సెకండ్ టు ద రైట్లో Q ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ Q అని అడిగాడు. ఇప్పుడు ఆ ఇద్దరిని మనం సెట్ చేయాలి. ఒకసారి చూద్దాం. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఒకవేళ Rని కనుక ఇక్కడ తీసుకుంటే 1 2 గ్యాప్స్ ఇక్కడ L వచ్చేస్తుంది. సో R ఇక్కడ ఫిక్స్ అయిపోతే అప్పుడు QO రాయడానికి 1 గ్యాప్ ఉండడానికి ఇక్కడ ఛాయిస్ ఉందా? జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు నేను ఇక్కడ R ఇక్కడ L రాశాను అనుకోండి, ఎక్కడ నేను వాళ్ళిద్దరిని రాయొచ్చు? OQ ఇక్కడ రాయొచ్చు. పాసిబిలిటీస్ బాగున్నాయి. లేదు ఇక్కడ నేను ఒకవేళ R తీసుకున్నాను అనుకోండి ఈ పొజిషన్లో. సో ఈ పొజిషన్లో నేను R తీసుకొని Rకి 2 గ్యాప్స్ ఇక్కడ ఒకవేళ L తీసుకున్నాను అనుకోండి. సో అప్పుడు నెక్స్ట్ నేను రాయడానికి QO రాయడానికి ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే 1 గ్యాప్తో ఉండాలి. ఇక్కడ 2 ఖాళీగా ఉంటాయి తప్ప 1 గ్యాప్తో ఉండే ఛాయిస్ అనేది నాకు ఉండదు. కాబట్టి R ఇక్కడ రాకూడదు. సో ఓన్లీ ఖచ్చితంగా రావాల్సింది R ఇక్కడ. Rకి 2 గ్యాప్స్ రైట్ సైడ్లో ఇక్కడ తీసుకోవాల్సింది L. అండ్ ఇంకా OQ తీసుకోవడానికి 1 స్పేస్ నాకు ఖాళీగా ఉంది ఇక్కడ మాత్రమే. O 1 గ్యాప్ Q రైట్ సైడ్లో. సో అడిగింది ఏంటిది? హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ Q. సో Qకి థర్డ్ టు ద రైట్ యాంటీ క్లాక్ వైజ్ అంటే 2 గ్యాప్స్ తీసుకుంటే ఇక్కడ వచ్చే క్యాండిడేట్ ఎవరు? ఇంకా లాస్ట్గా మిగిలిన వాటిల్లో MNOP మిగిలాడు కాబట్టి సో డైరెక్ట్లీ P ఈజ్ ద ఆన్సర్. దట్స్ ఇట్. సో Qకి థర్డ్ టు ద రైట్ 2 గ్యాప్స్. నెక్స్ట్ వన్. సో E టు B. E నుంచి B కనుక తీసుకుంటే రివర్స్ వెళ్తున్నా, కొంచెం అర్థం చూసుకో. ఈక్వల్ టు అక్కర్లేదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్. రివర్స్ వెళ్తున్నా కాబట్టి ఇది గ్రేటర్ దెన్ కావాలి. సో ట్రూ. F గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు B. F టు B. సో ఈక్వల్ టు అవసరం లేకపోతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా మిగిలింది. సో బోత్ ఆర్ ట్రూ. దట్స్ ఇట్. చూద్దాం ఒకసారి. సో కంటైనింగ్ ఆపోజిట్ టు 1. సో ఇక్కడ 1 కనబడుతుందా? 1 ఈజ్ ద హిడెన్ ఎలిమెంట్. సో కామన్ ఎలిమెంట్ ఏంటిది? 6. సో కామన్ ఎలిమెంట్ 6 ఈజ్ ఆపోజిట్ టు హిడెన్ ఎలిమెంట్ 1. సో ఎప్పుడైనా కానీ కామన్ ఎలిమెంట్ అనేది దేనికి ఆపోజిట్గా ఉంటుంది? హిడెన్ ఎలిమెంట్కి ఆపోజిట్గా ఉంటుంది. సింగిల్ కామన్ ఎలిమెంట్, మళ్ళీ చెప్తున్నా, సింగిల్ కామన్ ఎలిమెంట్. ఓకే. సో 1 ఈజ్ ఆపోజిట్ టు 6. 6 ఈజ్ ఆపోజిట్ టు 1. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. సో ఇది కూడా చూసుకుంటే ఈ పొజిషన్లో X ఇక్కడికి వచ్చింది, ఈ పొజిషన్లో ఉన్న B ఇక్కడికి వచ్చింది, ఈ పొజిషన్లో ఈక్వల్ టు ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఈ పొజిషన్లో ఉన్న B ఇక్కడికే కదా రావాల్సింది.
సో అలా అంటే ఈ ఆప్షన్ అక్కర్లా, ఇంకా మిగతా 3 ఉన్నాయి. నెక్స్ట్ కంటిన్యూటీ అలాగే ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఇక్కడున్న ఈక్వల్ టు కాస్త ఈ పొజిషన్కి వస్తే ఇక్కడున్న టీ మళ్ళీ ఇక్కడే పొజిషన్కి వచ్చిందా, రాలేదు. ఆడ్ ఈవెన్ మెథడ్ లాగా ఉంది. కాబట్టి ఈ 2 ఇలా ఉంటే ఈ 2 ఏంటంటే చెక్ చేద్దాం. మ్యాక్సిమం ఇటుకే ప్రిఫరెన్స్ ఇవ్వండి, అప్పుడు మీకు కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. సో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఈ పొజిషన్లోకి సెంటర్లో ఏది వచ్చింది, ఇక్కడ ఉన్నదే సెంటర్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నదే నాకు సెంటర్లోకి రావాలి, అంటే ఎల్ షుడ్ బి ఇన్ ద సెంటర్. నెక్స్ట్ దీనిలో డిఫరెంట్గా ఉన్నది లాస్ట్ పొజిషన్ చూద్దాం. అంటే ఈ లాస్ట్ పొజిషన్లో నాకు ఎల్ వచ్చింది కదా, అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉన్న వాటిలో ఎల్ ఉంది అసలు లేదు, ఎల్లే లేదు, కొత్త పొజిషన్ వచ్చింది నాకు ఇక్కడ. సో ఇక్కడ ఉన్న వాటిల్లో కొత్తది రావాలి ఈ పొజిషన్లో. సో మరి ఈ పొజిషన్లో దీంట్లో లేని పదం ఏంటిది, నాకు 4 కొత్తగా వచ్చింది కాబట్టి ఆప్షన్ డి. రైట్. సో అదొకటి. ఆల్రెడీ ఈక్వల్ టు ఉంది కాబట్టి దీన్ని తీసుకోవద్దు, ఆప్షన్ 3. నెక్స్ట్ రైట్, ఒకసారి చూద్దాం. ట్రైనర్ కోడింగే కదా డైరెక్ట్గా. సో ఆడ్ నెంబర్ కౌంట్ కాబట్టి మేబీ 3 మిడిల్ కూడా చేసుకునే ఛాయిసెస్ ఉంటాయి. QHU రైట్. సో ఇక్కడ సెంటర్ 1 సేమ్ వచ్చింది చూడండి. సో టీవీ ఎంత +2, RT +2, AC +2, NQ +3, EH +3, RU +3. అంటే ఇట్లా +3 +2 మధ్యలో మాత్రం I యాస్టీస్ ఉంది, అది కరెక్టేనా? ఇక్కడ కూడా చూడండి I యాస్టీస్, RT +2, TW +3, ఇటు సైడ్ ఏమో +3, ఇటు సైడ్ ఏమో +2. సో అలాగే చూసుకుంటే ఇప్పుడు మనకు మిడిల్ లెటర్లో ఏం రావాలి, మళ్ళీ యాస్టీస్ హెచ్ఏ వస్తుంది. ఇవి +2 తీసుకోవాలి కదా CUSకి. సో C +2 ఈజ్ నథింగ్ బట్ E, U +2 ఈజ్ నథింగ్ బట్ W, S +2 ఈజ్ నథింగ్ బట్ U, అండ్ H ఈజ్ ఆల్వేస్ H, అండ్ I +3 ఈజ్ నథింగ్ బట్ L, అండ్ O +3 ఈజ్ 18R, అండ్ N +3 ఈజ్ Q. సో EW H L R Q, option 3. That's it. Next one. Right. So which of the following embedded in this figure? ఇది ఎక్కడ ఉండే పాసిబిలిటీ ఉంది, ఖచ్చితంగా ఇక్కడ మనకి ట్రయాంగిల్ డైరెక్ట్గా కనిపిస్తుంది కదా. రైట్. సో ఆప్షన్ ఏ. కర్వ్ అనేది మనకు అక్కడ రివర్స్ అయినాయి ఆ 2, ఇక్కడ సేమ్ ఉంది బట్ ఇక్కడ ట్రయాంగిల్ లేదు, ట్రయాంగిల్ కూడా రివర్స్ అయింది. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్? సో దీన్ని కూడా మన బేస్ డయాగ్రామ్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో క్లియర్గా కనుక ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే మనకి ఇవి 1 2 3 కానీ మొత్తం కలిపి 6 చేయడానికి ఛాయిస్ ఉండదు, ఎందుకంటే అది వర్టికల్ లైన్స్ కాదు, స్ట్రైట్ లైన్ పైన లేవు అవి. బేస్ లైన్ అన్నది ఇది వేరే బేస్ లైన్, ఇది వేరే బేస్ లైన్, ఇది వేరే బేస్ లైన్. రైట్. సో 3 అండ్ ఇది 4, ఇవి కూడా డిఫరెంట్ బేస్ లైన్స్. 5 6 7 8 9 10 అంతే. దట్స్ ఇట్. ఆ 2 కలవడం వల్ల అయితే కొత్త బేస్ లైన్స్ అయితే రావట్లేదు. సో ఇది కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ కాబట్టి ఫస్ట్ ఇవి చూడండి, అన్ని ఏలు లెఫ్ట్ సైడ్ అండ్ బి సైడ్ కరెక్ట్గా ఉంటే దెన్ కమ్ ఫ్రమ్ ద రైట్ సైడ్. సో రిలేటెడ్ టు టీ అని అడిగాడు, యూఆర్ స్టార్టింగ్ విత్ టీ, దెర్ ఇస్ నో ఇష్యూ. సో డైరెక్ట్గా తీసుకుంటే క్రాస్ ఏమి ఇచ్చాడు అక్కడ, హస్బెండ్. డివిజిబిలిటీ ఈజ్ నథింగ్ బట్, సో ఇక్కడ మిస్ డివిజిబిలిటీ, సారీ divisibility, right? So divisibility is nothing but father, and plus is nothing but wife, and minus is nothing but son. So ఒకసారి చూద్దాం. మీ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ఏమవుతాడు, ఫాదర్ ఇన్ లా వాళ్ళ వైఫ్ ఏమవుద్ది, ఫాదర్ ఇన్ లా వాళ్ళ వైఫ్ మదర్ ఇన్ లా వాళ్ళ కొడుకు ఏమవుతాడు, మదర్ ఇన్ లా వాళ్ళ కొడుకు ఖచ్చితంగా ఏం చెప్పాలి మనకి. సో మదర్ ఇన్ లా వాళ్ళ కొడుకు హస్బెండ్ అనే చాయిస్ వస్తుంది, కానీ తప్పు, ఎందుకంటే ఇక్కడ హస్బెండ్ ఎస్. సో మళ్ళీ వాళ్ళకు కొడుకున్నాడంటే అతను బ్రదరే కదా. సో హస్బెండ్స్ బ్రదర్ అంటే నథింగ్ బట్ బ్రదర్ ఇన్ లా. రైట్. సో ఆప్షన్ ఏ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి.